నమస్తే అండి. ఈరోజు ఎపిసోడ్లో మగవారి గురించి ఓ టాపిక్ చెప్తాను. అదేమిటంటే చాలామంది మగవాళ్ళు ఉదయం లేవటమే కొద్దిగా లేటుగా లెగుస్తారు. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు కొద్దిగా లేటుగా లెగుస్తారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ లేచిన వెంటనే ఇంట్లో ఏ పని చేయరు. లేటుగా లేచిందే పరిగణట్టు ఆ బిజినెస్ మీద, ఆ వ్యాపారాల మీద, లేకపోతే ఉద్యోగాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉండి త్వరగా దానికోసం రెడీ అయిపోతూ ఉంటారు. నీళ్లు త్రాగడం, లేకపోతే ఎనిమా చేసుకోవడం, లేకపోతే మనస్ఫూర్తిగా విసర్జన చేసుకునేలాగా ఐడియా అనేది మగవాళ్ళకి సాధారణంగా తట్టదు. ఎక్కడో బయటికి వెళ్ళటం, లేకపోతే ఏదైనా ప్లేస్ చూసుకుని అక్కడ వచ్చినప్పుడు వెళ్దాంలే, లేకపోతే ఏదైనా తిన్నాక వస్తే అప్పుడే వెళ్దాం అన్న ఉద్దేశంతో వెళ్ళిపోతే వల్ల మగవాళ్ళకి పొట్టలనేవి బాగా ఎక్కువ ఎదరకు సాగిపోతాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఆడవాళ్ళకంటే మగవాళ్ళకే బాగా ఎక్కువ ఉంటుంది. పొట్ట ఎదరగ సాగడం అనేది మగవాళ్ళకి బాగా ఎక్కువ. ఆడవాళ్ళకి పొట్ట ఎదరగ రాదు. వెనకాల సీటు భాగం అనేది బాగా ఎక్కువ పెరుగుతుంది. మగవాళ్ళకి మాత్రమే పొట్ట ఎక్కువ పెరిగిపోతుంది. రాత్రి ఎప్పుడో 10, 11 తింటారు. అదంతా అరిగి బయటికి రావాలంటే మన్నాడు సాయంత్రం కానీ అవ్వదు. మరి అటువంటిది తినే విషయంలోనే తప్పే చేస్తున్నాం, వెళ్ళే విషయంలో కూడా తప్పే చేస్తున్నాం. రెడీ అవ్వడం మాత్రం చక్కగా నీట్గా రెడీ అయిపోయి ప్యాంటు చొక్కా వేసి బెల్ట్ పెట్టేసి ఇది పెట్టేసి షూటు బూటు వేసేసి నానా హడావుడి చేసేస్తాం. దారిలో ఎక్కడ వస్తుందో తెలియదు, ఏ బస్సులో వంటగా వస్తుందో తెలియదు, ఏ కారులో వంటగా వస్తుందో తెలియదు, లేకపోతే ఎక్కడికి వెళ్ళాక వస్తుందో తెలియదు. మళ్ళీ ఎన్ని సర్దుకుని మరి మొదటిగా రావాలంటే చాలా ఇబ్బంది పడిపోవాలి. ముఖ్యంగా మగవాళ్ళు కూడా చూడండి, ఎక్కడ పడితే అక్కడ మార్కెటింగ్ ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, వ్యాపారాలు చేసి కానీ ఉద్యోగం ఇంతంత పొట్టలు సాగిపోయి ఇంతంత లావు అయిపోయి పైగా బెల్ట్ పెట్టేస్తారు. పొట్ట కూడా ఎదరకు వచ్చి సాగిపోయి ఉంటుంది. దాని అంతా ఏంటంటే లోపల గ్యాస్ మలం నిలవ ఉండిపోయి లోపల మలం గడ్డ కట్టేస్తుంది అనమాట. అలా గడ్డ కట్టినప్పుడు మల విసర్జన అనేది పూర్తిగా సాఫీగా రాదు. ఒకవేళ నీళ్లు తాగుతున్నాం అనుకున్నా ఆ ఎఫెక్ట్ అనేది పూర్తిగా అనేది రాదు పైనుంచి నీళ్లు తాగితే. మరి చాలామంది ఆ మలం బయటికి రావడానికి మగవాళ్ళు చాలామంది ఏం చేస్తారు, రాత్రిపూట పడుకునేటప్పుడు మలం పూర్తిగా అవ్వడానికి టాబ్లెట్లు వేస్తారు. అది ఎంతో కొంత అవుతుంది. కాకపోతే అలా టాబ్లెట్లు ఎక్కువ వాడటం వల్ల రెసిస్టెంట్ పవర్ అనేది మగవాళ్ళకి పూర్తిగా తగ్గిపోయి లోపల ఉన్న బలం అంతా తగ్గిపోతుంది. మరి న్యాచురల్గా మనం బయటికి రావాలంటే ఏం చేయాలంటే ఒక టాపిక్ చెప్తాను. అది ఎనిమా చేసుకునే పద్ధతి. ఉదయం లేచిన వెంటనే లీటర్న్నర నీళ్ళు తాగేయండి. తర్వాత ప్రతి మగవాళ్ళు కూడా ఉద్యోగ వ్యాపారాలు చేసేవాళ్ళు ప్రతిరోజు ఎనిమా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఎనిమా చేసుకుంటే రెండోసారి మలం అనేది పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. మరి మీరు ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగ వ్యాపారాల్లోకి వెళ్ళి మరి అక్కడ కూర్చుని మరి దీని గురించి ఆలోచించిన పని ఉండదు. ఎందుకంటే ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు కొద్దిగా ఆహారం అనేది ఎక్కువ తింటారు. నోరు అంత మాత్రం ఆడేస్తారు. కాఫీ కానీ టీ కానీ ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే ఎక్కువ. ఇటువంటి తినే విషయంలో తిండి కూడా మగవాళ్ళు గట్టిగా తింటారు. అందుకే పొట్టలు బాగా ఎక్కువైపోతాయి. కొన్ని మాంసం ఫ్రీగా చేసుకుంటారంటే అదే అవ్వదు. మాంసం ఫ్రీగా అవ్వాలంటే పొద్దునే లేవగానే 2 సార్లు మల విసర్జన చేయండి. ఒకసారి మామూలుగా మల విసర్జన చేయండి, రెండోసారి ఎనిమా ద్వారా మల విసర్జన చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రావు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. పొట్టలు తగ్గుతాయి, కొవ్వు బాగా కరుగుతుంది. పొట్ట అనేది ముందు ముందు చాలా రాదు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరీ కలుసుకుందాం. మగవారు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఉదయం ఈ పద్ధతి చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం.